ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా యొక్క సమకాలీనటువంటి భక్తుల్లో త్రయంబక్ గోవింద్ సామంత్ అనే ఒక ముఖ్య భక్తుని కథ యొక్క సారాంశం ఈరోజు మనం తెలుసుకుందాం. 1915వ సంవత్సరంలో త్రయంబక్ గోవింద్ సామంత్ మొదటిసారిగా షిరిడీ వెళ్ళాడు. అప్పుడు అతనికి జేబులో 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అందులో నుండి ₹1 బాబాకు దక్షిణ ఇచ్చాడు. బాబా ఆ రూపాయి తీసుకుని మరో రూపాయి కూడా ఇవ్వమన్నారు. అతడు మరో రూపాయి ఇవ్వడానికి విముఖత చూపాడు. కానీ బాబా మళ్ళీ అడగడంతో సామంత్ మరో రూపాయిని సమర్పించుకున్నాడు. బాబా ఆ 2 రూపాయలను పైకి కిందికి తిరగేసి చూసి, నీవు ఈ 2 రూపాయలు గణపతి భగవానునికి ఇచ్చావు, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు, గణు మహారాజు నిన్ను ఆశీర్వదిస్తాడని అన్నారు. బాబాకు మరో రూపాయి ఇచ్చి నష్టపోయానన్న ఆందోళనలోనూ తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఆతృతలోనూ ఉన్నందున బాబా మాటల్లోని ఆంతర్యం అతనికి అర్థం కాలేదు. వాస్తవానికి బాబా అతనిని ఆ విధంగా దీవించడం ద్వారా గతంలో అతనికి గణు మహారాజుగా దర్శనం ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేయాలని ప్రయత్నించారు. అయితే ఆ కథ యొక్క అసలు విషయం ఏమిటంటే, అతనికి 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బాబా అతనికి గణు మహారాజుగా దర్శనమిచ్చి గణపతి యొక్క ఏకాక్షర మంత్రాన్ని చెప్పారు. అప్పుడు సామంత్ ఆ మంత్రాన్ని 1,000,000 సార్లు జపించారు. ఆ తరువాత సామంత్ అసంతృప్తిగా ప్రధాన రహదారి చేరుకున్నారు. అక్కడ కోపర్గావ్ వెళ్ళడానికి టాంగా అందుబాటులో లేదు. ఇంతలో రహతా నుండి టాంగాలో ఒక గుజరాతీ వ్యక్తి ఆ మార్గం గుండా ప్రయాణిస్తూ వచ్చాడు. అతను సామంత్ను చూచి తనతో పాటు రమ్మని కోరాడు. సామంత్ సరేనని అతని పక్కన కూర్చున్న తర్వాత ఆ గుజరాతీ వ్యక్తి సామంత్ని, మీరు సాయిబాబా దర్శనం చేసుకుని వస్తున్నారా? మీరు ₹1 ఇస్తే ఆయన మరో రూపాయిని అడిగి తీసుకున్నారు కదా అని అన్నారు. ఆ మాటలు విని సామంత్ దిగ్భ్రాంతి చెందాడు. ఇంతకీ ఇవన్నీ ఈయనకి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయారు. కోపర్గావ్కి చేరుకున్న తర్వాత ఆ గుజరాతీ వ్యక్తి టాంగావానికి ఇవ్వాల్సినటువంటిది, వారిద్దరికి ఇవ్వాల్సిన ఛార్జీలు ఆయనే సమర్పించి, అలాగే కాకుండా దాదర్కి టికెట్ కూడా అతనే తీసుకుని ట్రైన్ ఎక్కాడు. ఇద్దరూ సౌకర్యవంతంగా ప్రయాణం చేసి దాదర్ చేరుకున్నారు. తరువాత గుజరాతీ వ్యక్తి సామంత్కి హృదయపూర్వకంగా భోజనం కూడా పెట్టాడు. సామంత్ అతని దయా గుణానికి ఆశ్చర్యపోయాడు. తర్వాత సామంత్ గుజరాతీ వ్యక్తిని అతని పేరు, చిరునామా అని అడిగాడు. అవన్నీ అడిగి అతడు గణు మార్వాడి, ప్లాట్ నెంబర్ 1, బుందేర్ మసీదు వెనుక అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సామంత్ అతన్ని కలుసుకోవడానికి ఉద్దేశించుకుని, అలాగే ఆయన ఇచ్చినటువంటి డబ్బును కూడా తిరిగి ఇచ్చేద్దామని చెప్పేసి ఆ చిరునామాను వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ గణు మార్వాడి పేరుతో ఆ ప్రాంతంలో ఎవ్వరూ నివసించడం లేదు. అయితే ఈ వెళ్ళిన ప్రాంతం అంతా ముస్లిం ప్రాంతం కావడంతో అతను ఎక్కడ చూసినా సరే ఈ యొక్క మార్వాడి యొక్క చిరునామా తెలుసుకోలేకపోయాడు. ఆ తర్వాత ఆలోచిస్తూ బాబా మాటలు గుర్తొచ్చి, అసలు బాబా మాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది అని తీవ్రంగా ఆలోచించాడు. అప్పుడు గతంలో తనకి త్రయంబకేశ్వరం సమీపంలోనే అరణ్యంలో జరిగినటువంటి ఘటనలు జ్ఞాపకం వచ్చాయి. ఆ సమయంలో కొందరు దోపిడీ దొంగలు అతనిని ఒక గుహకు తీసుకుని వెళ్ళి బంధించి చంపేస్తామని బెదిరించారు. రక్షణ కోసం అతడు గణపతిని తీవ్రంగా ప్రార్థించాడు. వెంటనే జై మల్హారీ అనే ఒక పెద్ద అరుపు వినబడింది. ఆ శబ్దానికి దొంగలు భయపడి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరొక సందర్భంలో సామంత్ అదే అడవిలో వెళ్తూ దారి తప్పవడంతో మళ్ళీ గణపతిని ప్రార్థించాడు. హఠాత్తుగా కుష్టి రోగంతో బాధపడుతున్నటువంటి ఒక నల్లని వ్యక్తి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అతను, నా పేరు గణు మహార్, నీవు వెళ్ళవలసిన మార్గం తప్పిపోయావు. నేను నీకు మార్గాన్ని చూపిస్తాను, కానీ నువ్వు వెనుకకు తిరిగి చూడకూడదు. ఇది నీకు అంగీకారమేనా అని అడిగారు. అందుకు సామంత్ అంగీకరించడంతో ఇద్దరూ ముందుకు నడవడం ప్రారంభించారు. గణు మహారాజ్
అతని వెనుక ఉండి అతనితో మాట్లాడుతూ మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారు. వారు ప్రధాన రహదారి చేరుకోగానే గణు మహారాజ్ నిశ్శబ్దంగా ఉన్నారు. సామంత్ తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఆ సంఘటనల ద్వారా అతను పట్టుకున్నటువంటి దొంగల బారి నుండి తనని కాపాడింది, అలాగే అరణ్యంలో గణు మహారాజ్ రూపంలో దారి చూపించినది, షిరిడీ నుండి వచ్చేటప్పుడు గుజరాతీ వ్యక్తి గణు మార్వాడి రూపంలో తనకు సహాయపడినది బాబాయ్ అని గ్రహించాడు. అప్పటి నుండి సామంత్ బాబా గణపతి రూపంలోనే పూజించడం మొదలుపెట్టాడు. చిదంబరరావు గాడ్గిల్ ఇతను నిజానికి గణపతి భక్తుడు. ఒకసారి షిరిడీ వెళ్ళి బాబాను సందర్శించాడు. అప్పటి నుండి తన ఇంటిలో బాబాను గణపతిగా పూజించేవాడు. కొన్నాళ్లకు అతను మళ్ళీ షిరిడీ వచ్చినప్పుడు బాబా నవ్వి, ఈ ముసలాడు చాలా టక్కరి, ఎలుకే నా వాహనమని కనిపెట్టారు అన్నాడు. అలాగే బాంద్రా మహిళ అనే ఒక ఆమె షిరిడీ వచ్చి సాయికి నమస్కరించి ఆయన ఎదుట కూర్చోగానే 7 సంవత్సరములుగా ఆమెను బాధిస్తున్నటువంటి తలనొప్పి తగ్గిపోయింది. ఆ మాట చెప్పగానే బాబా, అమ్మా, నీ చిన్నతనం నుండి నాకన్నీ సమృద్ధిగా తినబెడుతున్నావు కదా అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. బాబా నవ్వుతూ, నీవెవరిని పూజిస్తున్నావు అని అడిగారు. అందుకు ఆమె గణపతిని పూజిస్తానని చెప్పింది. అప్పుడు బాబా, నీవర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి అన్నారు. విఘ్నేశ్వరుడు భోజనప్రియుడు, ఆ గణపతియే తామని ఆ బాబా సూచించారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ తుకారాం మహారాజ్ అవగార్కర్ అనే యొక్క సాయి సమకాలీనటువంటి భక్తుల్లో ఈయన ఒక ప్రముఖులు. ఈయన యొక్క చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హరిభక్త పారాయణుడు శ్రీ తుకారాం మహారాజ్ అవగార్కర్ 1910వ సంవత్సరంలో జన్మించారు. అతను ఋగ్వేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. ఇతడు తండ్రి శ్రీకేశవ్ గురు అవగాజ్కర్ గొప్ప వైదిక పండితుడు. స్వామి వాసుదేవానంద సరస్వతి ఈయన సాయిబాబా సమకాలికులు అని చెప్పేసి పిలువబడేవారు. వీరు మరో నామధేయం టెంబే స్వామి, ఆయన యొక్క శిష్యుడు. శ్రీ తుకారాం మహారాజ్ అవగాకర్ దాసగణు మహారాజ్ యొక్క ప్రధాన శిష్యుడు. అతని భార్య శ్రీమతి రమాబాయి అవగాకర్. ఇరువురు దాసగణు మహారాజుతో కలిసి అనేక సంవత్సరములు నివసించారు. వీరు క్రమం తప్పకుండా షిరిడీలోని శ్రీ రామనవమి ఉత్సవాలకు హాజరయ్యేవారు. శ్రీ సాయిబాబా ఆదేశానుసారం దాసగణు మహారాజ్ మహారాష్ట్ర రాష్ట్రమంతటా తిరుగుతూ కీర్తనలు చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా మహాత్ముల చరిత్రలకి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తూ ఉండేవారు. ఇలా సంచరిస్తున్న తరుణంలో దాసగణు ఒకానప్పుడు మరాఠాడ్వాడా ప్రాంతంలో హింగోలి తాలూకా అవగాజ్ అనే గ్రామంకి వెళ్ళారు. అక్కడ కేశవ్ గురు అను కేశవరాజ్ దైవ విగ్రహ భక్తుడని కలుసుకున్నారు. అతనికి పూర్వీకులు కులగురువులుగా ఉండేవారు. అంటే నామదేవ్ మహారాజ్ తెగకు చెందిన అన్ని మతపరమైనటువంటి ఆచారాలను వాటి యొక్క అవలంబించడానికి కోసం కులగురువులుగా ఉండి అందరినీ మార్గనిర్దేశం చేసేవారు. అలా ఈ యొక్క శ్రీ శివకేశవ గురు 3వ కుమారుడైనటువంటి శ్రీ తుకారాంని 8 సంవత్సరాల వయసులో శ్రీ దాసగణు మహారాజ్ తన శిష్యునిగా స్వీకరించారు. బాబా మహాసమాధికి కొద్ది ముందుగా అంటే 1918వ సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సాయిబాబా సమక్షంలో దాసగణు మహారాజుతో పాటు తుకారాం బువా కీర్తనలు చేశారు. ఆ కీర్తనలకు సాయి ఎంతో సంతోషించి తుకారాం తలపై తన చేయి వేసి ఆశీర్వదించారు. బాబా సమాధి అనంతరం దాసగణు ఆ యువకుని కీర్తనలలో మంచి శిక్షణ ఇచ్చారు. అతనికి సుమారు 15 నుండి 20 సంవత్సరాలు ఇండోర్, వారణాసి, బరోడా మరియు పూనా వంటి వివిధ ప్రాంతాల్లో గల గురువుల వద్ద విస్తృతంగా శిక్షణ ఇప్పించారు. ఆ విధంగా తుకారాం బువాను గొప్ప కీర్తనాకారుడిగా తీర్చిదిద్దారు దాసగణం. తరువాత ఆ బాలుడు హరిభక్త పారాయణం తుకారాం బువా అవగాజ్కర్గా
ప్రాచుర్యం పొందారు. ఆ తర్వాత శ్రీరామనవమి పండుగ రోజున షిరిడీలో దాసగణ మహారాజ్ మరియు అతని ముఖ్య శిష్యుడైనటువంటి శ్రీ దామోదర వామన్ అవతలే, దాము అన్న అంటారండి, ఆయనతో కలిసి కీర్తనలు చేయడం ప్రారంభించారు. శ్రీ దామోదర్ వామన్ అవతలే చాలా చిన్న వయసులోనే 1924లో మరణించారు. అప్పటి నుండి శ్రీ తుకారాం బువా దాసగణ మహారాజుతో కలిసి కీర్తనలు ప్రదర్శించేవారు. 15 ఏళ్ల వయసులోనే స్వతంత్రంగా షిరిడీలో కీర్తనలు ప్రదర్శించారు. ఇది శ్రీ సాయి లీలా మ్యాగజైన్ 1925లో ప్రచురితం చేశారు. అలాగే దాసగణ మహారాజ్ తన 70 సంవత్సరాల వయసు వరకు కీర్తనలు చేశారు. 1935 నుండి లేదా 1940 తర్వాత శ్రీ తుకారాం బువా దాసగణ మహారాజ్ గారి కీర్తన సాంప్రదాయాన్ని కొనసాగించారు. 1988 వరకు ఈ కీర్తన సాంప్రదాయం కొనసాగింది. 65 సంవత్సరాలకు పైగా దాసగణ మహారాజ్ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారతదేశం అంతటా మరాఠా, హిందీ మొదలగు భాషల్లో 10,000 కన్నా ఎక్కువ కీర్తనలు చేశారు. అతడు శ్రీ రామదాసి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ తద్వారా వచ్చే ఆదాయంతోనే జీవనం సాగించేవారు. అదే అతని జీవనోపాధిగా ఉండేది. ఆ తర్వాత అతని జీవితంలో చివరి 20-25 సంవత్సరాల్లో అతను కేవలం ధోతి, తువాలు మాత్రమే ధరించేవారు. అతను పండిట్ శ్రీ రాజేశ్వర శాస్త్రి ద్రావిడ్ యొక్క సంరక్షణలో సంస్కృత లేఖనాలు, అలాగే వేదాలు మొదలైన వాటిని నేర్చుకున్నారు. పూనాలోని గంధర్వ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ అయినటువంటి పండిట్ వినాయకరావు పట్వర్ధన్ మార్గదర్శకత్వంలో సంగీతం కూడా నేర్చుకున్నారు. అతను 81వ సంవత్సరంలో 1991 సంవత్సరంలో ప్రశాంతంగా కన్నుమూశారు. తుకారాం కుమారులు శ్రీ మాధవరావు తుకారాం కీర్తనాకారుడైన, అలాగే శ్రీ ప్రభాకర్ తుకారాంలో తండ్రి బాధ్యతలను స్వీకరించి భారతదేశం అంతటా మరియు విదేశాల్లో కూడా కీర్తనలు చేయనారంభించారు. అలాగే వారి యొక్క జీవనం కొనసాగించేవారు. ఓం శ్రీ సాయిరాం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయిరాం. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అలాగే శ్రీ సాయిబాబా యొక్క సమకాలీనటువంటి భక్తుల్లో ఒకళ్ళైనటువంటి శ్రీ తాత్యా సాహెబ్ నోల్కర్గా ఈయన యొక్క వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన ఏంటంటే అంకిత సాయి భక్తునటువంటి శ్రీ లక్ష్మణ్ కృష్ణాజీ నోల్కర్ ఓరఫ్ తాత్యా సాహెబ్ నోల్కర్ను గురించి శ్రీ సాయి సచ్చరిత్రలో 31వ అధ్యాయంలో స్వల్పంగా ప్రస్తావించబడ్డాయి. శ్రీ సాయిబాబాకు అత్యంత సన్నిహితులైన భక్తుల్లో ఒకరైనటువంటి శ్రీ నోల్కర్ సంబంధించినటువంటి వివరాలు శ్రీ సాయి చరిత్రలో లభించడం లేదు. కానీ లెఫ్టినెంట్ కర్నల్ రిటైర్డ్ శ్రీ నింబాల్కర్ గారు శ్రీ నోల్కర్ బాల్యము, ఉద్యోగము, వారి ఆధ్యాత్మిక ప్రగతి, వారు ఏ విధంగా సాయిబాబాచే ఆకర్షితులై చివరకు షిరిడీలో ఎలా జన్మరాహిత్యాన్ని పొందారు మొదలైన వివరాలన్నింటినీ ఆనాడు శ్రీ శ్యామ తదితరులు వ్రాసినటువంటి ఉత్తరాలలో సహా సేకరించి 1991లో శ్రీ సాయి లీలా పత్రికను ప్రచురించారు. ఈ వ్యాసమే కాక శ్రీ నోల్కర్ గురించి శ్రీ డిఎస్ టిప్నీస్ మరాఠీలో రచించినటువంటి మరో వ్యాసం 1978 సాయి లీలా మాసిక్ మరాఠీ పత్రిక ప్రచురించబడింది. శ్రీ నోల్కర్ జీవిత విశేషాలు, గురు పూర్ణిమ నాడు బాబాకు భక్తులు చేసినటువంటి గురు పూజకు సంబంధించిన వివరాలతో పైన పేర్కొన్న 2 వ్యాసాలకు కొంత వైరుధ్యం ఏర్పడింది. ఆ వ్యాసాలలోనూ తక్కిన సాయి చరిత్రలోనూ శ్రీ నోల్కర్ గురించి ప్రచురించబడినటువంటి వివరాలన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించి ఈ సమగ్ర వ్యాసాన్ని పాఠకులకు అందించారు. అలాగే ఈ యొక్క కథలోకి వెళ్తే శ్రీ తాత్యా సాహెబ్ నోల్కర్ 1862 లేదా 1863లో జన్మించారు. పూణేలో విద్యాభ్యాసం జరిగింది. తర్వాత న్యాయవాద పట్టా పుచ్చుకుని ప్రభుత్వ సర్వీసులో ప్రవేశించారు. వీరు న్యాయవాదిగానే కాక సత్యవాదిగా, దృఢ సంకల్పం కలిగినటువంటి స్వార్థరహితునిగా పేరు పొందారు.
న్యాయమూర్తిగా తన వృత్తి నిర్వహణలో వీరు చూపినటువంటి సంయమనము, నిజాయితీ అందరిచే ప్రశంసలను అందుకున్నాయి. ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడు, ఉపనిషద్ వేదాంత గ్రంథాలు క్షుణ్ణంగా చదివినవాడు, సాధు సంతులను తరచూ దర్శించి వారి సాంగత్యంలో గడిపేవాడు అయినటువంటి శ్రీ తాత్యా సాహెబ్ నోల్కర్ గొప్ప వ్యక్తిత్వం కలవాడుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే 1908లో వీరు పండరీపురంలో సబ్ జడ్జిగా ఉన్నప్పుడు శ్రీ నానా సాహెబ్ చందోల్కర్ అక్కడ మమల్తదారుగా పనిచేస్తూ ఉండేవారు. ఒకే ఊరిలో ఉన్న ఆ ఇరువురు ప్రభుత్వ ఉద్యోగులు తరచూ స్నేహపూర్వకంగా కలుసుకునేవారు. చందోల్కర్ తన మాటల్లో ధోరణిలో సాయిబాబా మహిమల గురించి చెప్పి వారిని ఒకసారి దర్శించమని నోల్కర్కు చెబుతూ ఉండేవాడు. నోల్కర్ తనకు 2 కోరికలు ఉన్నాయని, అవి సాయిబాబా కృప వలన నెరవేరితే వారిని ఒక మహాత్మునిగా నమ్మి తప్పక షిరిడీ వెళ్తానని అతను ప్రతిజ్ఞ పూనాడు. ఆ కోరికల్లో మొదటిది తనకు మంచి వంట బ్రాహ్మణుడు దొరకాలని, రెండవది మాత్రం బాబాకు సమర్పించడానికి శ్రేష్టమైనటువంటి నాగపూర్ కమలాలు లభించాలని సంకల్పించుకున్నాడు. అయితే ఈ యొక్క బాబా మహిమపై దృఢ విశ్వాసం ఉన్నటువంటి శ్రీ నానా సాహెబ్ ఈ 2 కోరికలను తప్పక నెరవేరుతాయని హామీ ఇచ్చారు. ఆశ్చర్యకంగా అదే రోజు రాత్రి ఒక వంట బ్రాహ్మణుడు తనకై తానే ఏదైనా పని ఉంటే ఇప్పించమని చందోల్కర్ వద్దకు వచ్చి బతిమలాడుకున్నాడు. నానా అతన్ని నోల్కర్ దగ్గరకు పంపించాడు. అంతేకాదు, ఆ మరుసటి రోజు ఉదయం 100 శ్రేష్టమైన నాగపూర్ కమలాలు ఉన్నటువంటి పార్సిల్ ఒకటి నోల్కర్కు వచ్చింది. దానిపై పంపిన వారి చిరునామా లేదు. బాబా యొక్క దివ్యశక్తిపై నోల్కర్కు నమ్మకం ఏర్పడింది. వెంటనే నానాసాహెబ్తో షిరిడి బయలుదేరారు. సాయిబాబా నా భక్తులు ఎప్పుడు ఎక్కడున్నా సరే నేను పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు నేను లాక్కుంటాను అన్న బాబా యొక్క అమోఘమైనటువంటి వాక్యాలు ఈ యొక్క భక్తుని వల్ల పూర్తిగా నిజమయ్యాయి. ఆ విధంగా అతను 1909లో ప్రప్రథమంగా షిరిడి సందర్శించారు. ఆ ప్రథమ సందర్శనలోనే అతనికి ఒక వింత అనుభవాన్ని ప్రసాదించారు బాబా. కాస్త పొట్టిగా లావుగా ఉండే నోల్కర్ వంగి బాబా పాదాలను నమస్కరించుతుండగా బాబా అతని తలపై చేతులు పెట్టి మెల్లగా నొక్కుతూ అలాగే వెనక్కి తోశారు. నోల్కర్ ఒక్క ఉదుటిన వెళ్ళి మసీదులో ఉన్న స్తంభం దగ్గర వెళ్ళకిలా పడ్డాడు. ఆశ్చర్యం, నోల్కర్ పడింది స్తంభం వద్ద కాదు, ఆనంద సాగరంలో. అతనికి దాదాపు స్పృహ కోల్పోయినట్టు అయిపోయింది. బాబా స్పర్శతో అతను అనిర్వచితమైనటువంటి అనుభూతిని పొందారు. ఆ ఆనంద సాగరంలో కాసేపు వలలాడారు. అప్పుడు అర్థమైంది నోల్కర్కు తన గురువు సాయిబాబా అని, తన గమ్యం షిరిడి అని. ఆ రోజు రాత్రి సాటేవాడాలో భోజనం అనంతరం నిద్రిస్తూ అకస్మాత్తుగా లేచి తనకిప్పుడు కిళ్ళీ వేసుకోవాలి నానాసాహెబ్ చందోల్కర్తో అన్నాడు. నానాసాహెబ్ చందోల్కర్ కిళ్ళీ వేసుకునే అలవాటు లేదని, సరిగ్గా అదే సమయంలో బాబా మసీదులో ఒక భక్తుని పిలిచి అతని చేతికి 4 కిళ్ళీలు ఇచ్చి, నానాతో కలిసి వచ్చినటువంటి సాటేవాడలో బస చేసి ఉన్నటువంటి ఆ ముసలాయనికి ఈ కిళ్ళీలు ఇచ్చిరా అని ఆదేశించారు. అప్పటికప్పుడు కిళ్ళీలతో తనను వెతుక్కుంటూ వచ్చిన మనిషిని చూడగానే నోల్కర్కు బాబా సర్వజ్ఞత అర్థమై ఆశ్చర్యపోయారు. ఇంకా ఎక్కడో ఏ మూలనో ఉన్న సంశయాన్ని ఆ లీలతో మటుమాయమయ్యాయి. ఆ క్షణాన్నే బాబా పట్ల దృఢ సంకల్పంగా సంపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులతో అలాగే విశ్వాసంతో అతని మనసును స్థిరపడిపోయాయి. ఆ తర్వాత తన ఉద్యోగం పండరీడానికి వెళ్ళినా అవకాశం దొరికినప్పుడల్లా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునేవాడు. అనతి కాలంలోనే బాబా సన్నిహిత భక్త వర్గంలో నోల్కర్ ఒకడైపోయారు. అలాగే నోల్కర్ కంటి జబ్బు ఏ విధంగా నివారణ అయ్యింది అనే దాని గురించి మరి ఇంకో కథ కింద చూద్దాం. ఒకసారి నోల్కర్ ప్రమాదకరమైనటువంటి కంటి చూపుతో బాధపడుతూ ఉండేవారు. అతని కళ్ళ బాధ భరించలేనిదిగా తయారైంది. దానికి తోడు దృష్టిలోపం కూడా ఏర్పడింది. కంటి నిపుణుల వద్ద చికిత్స చేయించుకున్నాడు, కానీ నివారణ కాలేదు. చివరిగా బాబాను ఆశ్రయించాడు. కోర్టుకు సెలవు పెట్టి షిరిడీ వచ్చి సాటేవాడాలో బస చేసేవాడు. బాబా 2 రోజులకోసారి గదిలోనే కూర్చుని బాబా నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండేవారు. 3వ రోజు మసీదుకి వెళ్ళి
బాబాను దర్శించాడు. అప్పుడు బాబా తన చేతులను తన కళ్ళపై పెట్టుకోమని శ్యామతో, ఈరోజు నా కళ్ళెందుకు తీవ్రంగా బాధపడుతున్నాయి అని బాబా నోటి వెంట ఆ మాటలు వెలువడగానే నోల్కర్ కంటి బాధ తగ్గిపోయింది. తర్వాత పూర్తి స్వస్థత చేకూరింది. చూపు కూడా స్పష్టంగా కనపడసాగింది. ఆ సమయంలో అంటే నోల్కర్ షిరిడీలో ఉన్నప్పుడు పండరీపురంలో కోర్టులోని ప్లేడర్ విశ్రాంతి తీసుకునే గదిలో వారికి గురించి చర్చ జరిగింది. విద్యాధికుడైనటువంటి నోల్కర్ తన రోగ నివారణకు సాధువులను బాబాలను ఆశ్రయించడం అవివేకమని, మందులు వాడకుండా రోగాలు ఎలా నయమవుతాయని, విద్యావంతులు నాగరికులైన వారే ఇలా మౌఢ్యంగా ప్రవర్తించడం గర్హనీయమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో సాయిబాబాను కూడా వ్యంగ్యమైనటువంటి మాటలతో పరిహసించారు. ఈ చర్చల్లో పాల్గొన్నటువంటి ప్లేడర్ ఒకరు చాలా కాలం తర్వాత షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. బాబా పాదాలను భక్తితో నమస్కరించి దక్షిణ సమర్పించి ఒక మూలన కూర్చున్నాడు. అప్పుడు బాబా అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి, ప్రజలు ఎంత తక్కడివారు, ఎదుటి పడితే వంగి వంగి మరీ నమస్కారాలు చేస్తారు, అడగకుండానే దక్షిణ సమర్పించి నక్క వినయాలు ప్రదర్శిస్తారు. అదే పరోక్షంలో ఉంటే నిందించడం, దుర్భాషలాడటం చేస్తూ ఉంటారు అని సాయిబాబా అన్నారు. ఈ బాణాలు తగలవలసిన వారికి తగిలినట్టుగానే తగిలాయి. అప్పుడు మాత్రం ఈ పండరీపురం ప్లేడరు తేలు కుట్టిన దొంగ వలె మిన్నకుండి తరువాత మసీదు నుండి బయటకు వచ్చి అసలు విషయం తోటి భక్తులకు చెప్పుకున్నాడు. ఎన్నో సంవత్సరాల క్రితం పండరీపురంలోని కోర్టులో ప్లేడరు విశ్రాంతి తీసుకునే గదిలో జరిగినటువంటి సంభాషణ అంతా పోసగుచ్చినట్లు వివరించగలిగినటువంటి ఆయన మహిమకు, మహత్యానికి మరోసారి చేతులెత్తి నమస్కరించాడు ఆ ప్లేడరు. ఇకపై పరనిందా ప్రయోగాలు చేయకూడదని బుద్ధి తెచ్చుకుని శ్రీ సాయినాథుని సేవిస్తూ అతని యొక్క జీవితాంతం అక్కడే జీవితాన్ని చాలించాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః.